నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 9 ఏళ్ల నిరీక్షణ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తున్న సందర్భం. ఎట్టకేలకు డ్రాగన్ గడ్డపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అడుగుపెట్టారు. 3 రోజుల పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం పర్యటన కాదు, గ్లోబల్ పాలిటిక్స్ ను మలుపు తిప్పే బిగ్ గేమ్ అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు యుద్ధ మేఘాలు, మరోవైపు టెక్ వార్, ఇంకోవైపు తైవాన్ సెగ. అసలు బీజింగ్లో ఏం జరుగుతోంది? ఇద్దరు అగ్రనేతలు ఏం చర్చిస్తున్నారు? అమెరికా చైనా దోస్తీపై నిశితంగా గమనిస్తోంది భారత్. అయితే తైవాన్పై తగ్గేదేలే అంటున్నారు జిన్పింగ్. ఏదైనా మాట్లాడదాం, ఆ ఒక్కటి వద్దంటున్నారు. ట్వీట్లతో రెచ్చిపోయే ట్రంప్ కూడా సైలెంట్గానే ఉన్నారు. డ్రాగన్ హెచ్చరికల వెనక ఉన్న అంతరార్థం ఏంటి? అమెరికా పెద్దల మౌనం సునామీకి సిగ్నలేనా? ట్రంప్ డ్రాగన్ టూర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 3 రోజుల పర్యటన బీజింగ్లో కొనసాగుతోంది. ఇరాన్ యుద్ధం, చైనాతో వాణిజ్యం, తైవాన్కు అమెరికా ఆయుధాల విక్రయం, ప్రాంతీయ భద్రత, కృత్రిమ మేధస్సు వంటి విషయాలపై చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తో ఆయన చర్చించనున్నారు. 9 ఏళ్ల అనంతరం చైనాకు ట్రంప్ వెళ్లారు. చివరిసారిగా 2017లో అధ్యక్ష హోదాలో బీజింగ్ను సందర్శించారు. ఇరు దేశాల సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత కీలకమైంది. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అమెరికా చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు జిన్పింగ్. శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడమే ఇరు దేశాల మధ్య ఉన్న అతిపెద్ద సవాల్. తైవాన్ విషయంలో తేడా వస్తే యుద్ధమేనంటూ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ నోటి నుంచి వచ్చిన మాట కాదు, అమెరికాకు పంపిన స్ట్రాంగ్ వార్నింగ్. డ్రాగన్ అధినేత మాటల్లో స్పష్టత ఉంది, అంతకంటే ఎక్కువ కరుకుదనం ఉంది. ట్రంప్తో 2 గంటల పాటు జరిగిన ఏకాంత చర్చల్లో జిన్పింగ్ నేరుగా ఒకటే చెప్పారు: తైవాన్ మా అంతర్గత విషయం, అక్కడ ఆయుధాల అమ్మకాలు ఆపండి, లేదంటే అమెరికా చైనా సంబంధాలు బూడిదవడం ఖాయమంటూ తేల్చి చెప్పారు. డొనాల్డ్ కూడా ట్వీట్లతో రెచ్చగొట్టడం లేదు. జిన్పింగ్ను గ్రేట్ లీడర్ అంటూనే తన వెనక సైన్యం లాంటి కార్పొరేట్ దిగ్గజాలను మోహరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంట వెళ్లింది దౌత్యవేత్తలు మాత్రమే కాదు, టెక్ సామ్రాజ్యాన్ని శాసించే 3 మునగాళ్లు. ఎలాన్ మస్క్, టిమ్ కుక్, జాన్సన్ హువాంగ్ వంటి ఐటీ దిగ్గజాలు ట్రంప్తో వెళ్లారు. చైనాలో టెస్లాకు ఉన్న భారీ మార్కెట్ కోసం మస్క్, యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కోసం కుక్, ప్రపంచాన్నే ఊపేస్తున్న ఏఐ చిప్స్ కోసం హువాంగ్ ప్రయత్నిస్తున్నారు. ఓవైపు తైవాన్ మీద యుద్ధం వస్తుందని చైనా బెదిరిస్తుంటే, అదే తైవాన్ చిప్స్ మీద ఆధారపడే ఎన్విడియా, యాపిల్ సీఈఓలు అక్కడ ఏం చేస్తున్నారు? సింపుల్, ట్రంప్ తన వ్యాపార బుద్ధిని ఉపయోగిస్తున్నారు. రాజకీయం ఎలా ఉన్నా మా బిజినెస్ డీల్స్ మాకు కావాలి అనే సంకేతాన్ని చైనాకు పంపుతున్నారు. ఇప్పటికే ఇరాన్ ఇంధన సెగ దడ పుట్టిస్తోంది. హార్మోజ్ జలసంధి మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. చైనాకు క్రూడ్ ఆయిల్ కావాలి, అమెరికాకు పెట్రోల్ ధరలు తగ్గాలి. అందుకే భేటీ అంటున్నారు విశ్లేషకులు. 2017లో వాణిజ్య లోటు గురించి మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం కోసం జిన్పింగ్తో బేరసారాలాడుతున్నారు. మేము ప్రత్యర్థులం కాదు, భాగస్వామ్యులం అంటోంది డ్రాగన్. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. జిన్పింగ్ హెచ్చరికను ట్రంప్ లైట్ తీసుకుంటారా? తైవాన్ విషయంలో వెనక్కి తగ్గుతారా? ఐటీ దిగ్గజాల సమక్షంలో జరగబోయే బిగ్ టెక్ డీల్ ఏంటి? అమెరికాను మళ్లీ అగ్రరాజ్యంగా నిలబెడుతుందా, లేదంటే చైనా చేతికి టెక్నాలజీని తాకట్టు పెడుతుందా? రాబోయే కొన్ని గంటలు ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకం కానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే అండి. సత్యం గారు, మొత్తానికి కొన్ని గంటల్లో మొత్తం ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి ఎండ్ కార్డు పడనుంది అని అంటారా? ఈ ట్రంప్ చైనా పర్యటన తైవాన్ విషయంలో జిన్పింగ్ ఏమో ఈ సంబంధాలు బూడిద అవుతాయి అని ఇంత కరుకుగా వార్నింగ్ ఇస్తా ఉన్నారు, ఓ రకంగా చెప్పాలి అని అంటే.
అంటే గతంలో ఎన్నడూ లేనంతగా చైనా ఇంత దూకుడుగా ఉండడానికి కారణం ఏంటంటారు? వాస్తవానికి ఆ, ఇంగ్లాండ్ స్వాతంత్రం వచ్చిన క్రమంలో తైవాన్ చైనాలో భాగం. అయితే తైవాన్ మీద ఇంత పట్టుదల అమెరికా ఎందుకు ప్రదర్శిస్తుందంటే ప్రపంచంలో చిప్స్ ప్రొడక్షన్లో శాసిస్తుంది ప్రపంచాన్ని. ఇప్పుడు తైవాన్ చైనా చేతుల్లోకి, చైనా అంతర్భాగంగానే ఎవరైనా భావిస్తుర్రు. చైనా అంతర్భాగంగా మారితే ఇప్పటికే రేర్ ఎర్త్ మెటీరియల్లో చైనా స్ట్రాంగ్గా ఉంది. 90% ప్రొడక్షన్ చైనా చేస్తుంది. ఉమ్, ఆ విషయంలో అమెరికా ఎంత బెదిరించినా రేర్ ఎర్త్ మెటీరియల్ సాగిలపడుతుంది చైనా ముందు. గతంలో షాంఘై మీటింగ్ కూడా పోయి టారిఫ్లు తగ్గిస్తాం, మీరు మాకు రేర్ ఎర్త్ మెటీరియల్ ఇవ్వండి అని చెప్పేసి బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టారిఫ్లతోటి బెదిరిద్దాం అనుకున్నటువంటి ఆ, ట్రంప్ ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై షార్ట్ చేయడంతో సాగిలపడి మళ్ళీ ఒప్పందం చేసుకుంటారు. ఇప్పుడు చిప్స్ విషయంలో కూడా తైవాన్ చైనాలో అంతర్భాగంగా మారితే, భౌతికంగా కూడా మారితే కాస్త ఆ, అమెరికా యొక్క మోనోపలి దెబ్బతినటువంటి అవకాశం ఉంది. కాబట్టి చైనాకు అడ్వాంటేజ్ రాకుండా ఉండటం కోసమే చైనాకు ఆయుధ సప్లై చేయటం, మిలిటరీ సహాయం చేయటం చేస్తూ ఉంది. చైనా దానికి అభ్యంతరం చెప్తుంది. మాకు దగ్గరలో ఉన్నటువంటి, మా అంతర్భాగం ఉన్నటువంటి తైవాన్ని ఎంకరేజ్ చేసి పెంచి పోషిస్తుంది, శత్రువు తయారు చేస్తుంది అనేటువంటిది. రెండోది, ఆ, తైవాన్ ప్రజలు కూడా, మెజారిటీ ప్రజలు చైనాలో మెర్జీ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే చైనా సింగిల్ పార్టీ సిస్టమ్, ఐరన్ డిసిప్లిన్ ఉన్నటువంటి దేశం, తైవాన్లో డెమోక్రటిక్గా వ్యవహరిస్తున్నటువంటి దేశం, తర్వాత మోడర్నైజ్ అయి ఉన్నది. కాబట్టి దీనికి అలవైనటువంటి ప్రజలు దాంట్లో మెర్చి కావటానికి ఇష్టపడట్లేదు. చైనా అనుకూల పార్టీ, తైవాన్లో చైనా అనుకూల పార్టీ ఎప్పుడు గెలవట్లేదు. ఉమ్, దాంతో చైనాకి ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని ఆసరా చేసుకుని అమెరికా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఇవాళ చైనా అనేటువంటిది, తైవాన్ అనేటువంటిది ఒక పీఠముడిగా రెండు దేశాల మధ్య ఉంది. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, ఆర్థికంగా చూసుకున్నప్పుడు అమెరికా $31 ట్రిలియన్ ఎకానమీ, చైనా $21 ట్రిలియన్ ఎకానమీ, 1-2లో ఉన్నారు పొజిషన్లో. అయితే ట్రేడ్ సర్ప్లస్ చైనా $300 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఇప్పుడు భారతదేశం ఎగెనిస్ట్ అమెరికా 45 బిలియన్ సర్ప్లస్ ఉంటే చైనా $300 బిలియన్ సర్ప్లస్ ఉంది. అట్లాగే అమెరికా ఫారెన్ రిజర్వ్స్ $700 బిలియన్, ఈక్వల్ టు ఇండియా, ఆ మేరకే ఉంది. కానీ చైనా మాత్రం $4,000 బిలియన్ సర్ప్లస్ ఉంది. ప్రపంచంలో ఇదే హైయెస్ట్ ఫారెన్ రిజర్వ్స్ కలిసినటువంటి చైనా. కాబట్టి రెండింటి మధ్య ట్రేడ్ అనివార్యం, చైనాకు అమెరికాకు మధ్య అనివార్యం. దరిదాపు $700 బిలియన్ సుమారుగా రెండింటి మధ్య ట్రేడ్ జరుగుతూ ఉంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకదాని అవసరం ఒకదానికి ఉంది. ఈ విషయంలో తర్వాత రెండవది, టెస్లాకు పెద్ద మార్కెట్ చైనా, ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే టెస్లా ఈ మధ్య కొంచెం డిస్కరేజింగ్ సిచ్యువేషన్లో ఉంది. 1లో ఉండేటువంటిది 2, 3, 4 ప్లేసులలో అటు ఇటు జరుగుతూ ఉంది. కాబట్టి మార్కెట్ని ఇంకా సంఘటితం చేయడానికి టెస్లా వెళ్ళి ఉంటారు. అట్లాగే యాపిల్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఏఐ ప్రొడక్షన్ కానీ, మిగతా ఇద్దరు కూడా, ముగ్గురు అంటే వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఇద్దరికి అడ్వాంటేజెస్ ఉన్నాయి వాటి వల్ల. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్లో గతంలో అయితే, పాత రోజుల్లో అయితే ఒకదానికి అడ్వాంటేజ్ ఇంకో దానికి డిసడ్వాంటేజ్ ఉంటే డిసడ్వాంటేజ్ ఉన్న దేశం దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మోడర్న్ ట్రేడ్లో రెండు డిసడ్వాంటేజ్లో ఉన్న దిగుమతి చేసుకుంటున్నాయి. ఎందుకంటే తన దేశంలో ఏబి ఉత్పత్తి చేస్తే, దిగుమతి చేస్తే బి ఇంకా చీప్గా వస్తే ఏ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసి బిని దిగుమతి చేసుకుంటారు. అట్లా వరల్డ్ ట్రేడ్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి దేశం యొక్క జీడిపిలో ట్రేడు మేజర్ కాంపోనెంట్గా మారుతూ ఉంది. రోజు రోజుకు ఫ్రీ ట్రేడ్ అవుతూ ఉంటే. కాబట్టి సహజంగానే మడిగట్టుకుని కూర్చునే పరిస్థితి లేదు. ఏ దేశమైనా ట్రేడ్ చేయాల్సిందే. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో రేపు వాళ్ళిద్దరు చర్చలు జరిపితే ఏ మేరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ చైనానా, ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా, బోత్ అడ్వాంటేజెస్ ఉంటాయనేది మనం చూడాలి. 3 days అయినాక కానీ తెలియదు.
సార్, తైవాన్ అనేది అంటే జస్ట్ ఒక భూభాగం సమస్య మాత్రమే కాదు. ఇది అంటే చిప్ తయారీకి ప్రపంచంలోనే ఒక గుండెకాయ లాంటిది తైవాన్. సో అలాంటిది ఒక యుద్ధం గనక వస్తే గ్లోబల్ టెక్ రంగం పరిస్థితి ఏంటంటారు? కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ రంగంలో మేజర్ కాంపోనెంట్ ఎలక్ట్రానిక్ రంగం. డెవలప్డ్ కంట్రీస్లో అందులో అమెరికా ఇంకా మేజర్, తర్వాత చైనా కూడా, తర్వాత ఏషియన్ కంట్రీస్ కూడా, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇటువంటి దేశాలు కూడా ఉన్నాయి, మలేషియా, ఈ దేశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ దాంట్లో చిప్స్ లేకుండా ఏది ముందుకు, సూపర్ కండక్టర్ కానీ, కంప్యూటర్స్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, సర్వస్వం చిప్స్ తయారై అవసరం ఉంది. మ్మ్. కాబట్టి దాన్ని వదులుకోకూడదు అనేది అమెరికా. చైనా మోనోపాలిగా మారుద్దనేది అమెరికా. మ్మ్. అందుకే చైనా దాన్ని అమెరికా అడ్వాంటేజ్ తీసుకోవద్దని చైనా. కాబట్టి సహజంగానే దానికోసం పోటీ పడుతున్నాయి. ఎస్ సార్. సార్, చరిత్రలో ఇప్పటివరకు నాకు తెలిసి ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇట్లా ముగ్గురిని తన వెంట తీసుకెళ్ళినటువంటి చరిత్ర లేదేమో. అంటే ఇంత పెద్ద టెక్ దిగ్గజాల్ని ఎందుకు శత్రు దేశానికి తీసుకువెళ్ళాడు? దీని వెనక అంటే ఏదో బిజినెస్ డీల్సే ఖచ్చితంగా ఉండుండొచ్చేమో అనేది కూడా కొంతమంది, అంటే డిప్లొమాటిక్ విజిట్గా కనబడట్లేదు, ఇది బిజినెస్ డీల్ కూడా సంబంధించింది అని. వాస్తవమే. వాళ్ళ ముగ్గురు పార్టిసిపేషన్ తోటి ఎవరైనా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ముగ్గురు ఇండస్ట్రీస్ మేజర్ మెజారిటీ కాంపోనెంట్ ఉంది ఏ దేశంలో అయినా. ఏది ఎలక్ట్రానిక్స్ కానీ, చిప్స్ కానీ, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, వీటన్నిటికి కూడా, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, వీటన్నిటిలో కూడా ముగ్గురు పార్ట్నర్షిప్ మేజర్ కాంపోనెంట్ ఇది ప్రతి కంట్రీలో. కాబట్టి వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురికి అడ్వాంటేజ్ వస్తే అమెరికాకి అడ్వాంటేజ్ వచ్చినట్టే. ఎందుకంటే క్యాపిటలిస్ట్ దేశంలో వాళ్ళ ముగ్గురు అడ్వాంటేజ్ అంటే ఆ దేశం అడ్వాంటేజ్ అయినట్టే. ఒక దేశంలో కార్పొరేట్లు లాభపడితే ఆ దేశం లాభపడ్డట్టే. ఒక దేశంలో కార్పొరేట్ల యొక్క ఉత్పత్తి పెరిగితే ఆ దేశం జీడిపి పెరిగినట్టే. ఒక దేశంలో కార్పొరేట్లకు లాభాలు వస్తే ఆ దేశాల లాభాలు వచ్చి సంపాదించినట్టే. కాబట్టి క్యాపిటలిస్ట్ దేశంలో కార్పొరేట్స్ అండ్ ఇన్వెంటర్స్, అసలు ఎప్పుడూ ఒక ఎకనామిక్స్ చెప్పాడు షుంపీటర్ అని, వితౌట్ ఇన్వెన్షన్ దేర్ ఇస్ నో క్యాపిటలిస్ట్ అని. అసలు ఇన్వెన్షన్స్ చేయకుండా క్యాపిటలిస్ట్ అనేవాళ్ళ లేడు, ఇన్వెన్షన్స్ చేయకపోతే క్యాపిటలిజం కూలిపోతుంది అన్నాడు. కాబట్టి ఆ మేరకు వీళ్ళు ఇన్వెన్షన్ చేస్తూ డామినేట్ చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం అమెరికాకు ఉంది. తర్వాత అమెరికా ఎకానమీ వాళ్ళ చుట్టూ ఆధారపడింది. కాబట్టి వాళ్ళ బలంగా ఉంటే అమెరికానే బలంగా ఉంటుంది. కాబట్టి సహజంగానే ప్రెసిడెంట్ అంటే వాళ్ళు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ డీల్స్ ఏ మేరకు డీల్స్ ఉంటాయనేది చూడాలి మనం. ఇటు ఎలాన్ మస్క్ కావచ్చు, టిమ్ కుక్ కావచ్చు, వీళ్ళు జస్ట్ కేవలం ఏదో వ్యాపారవేత్తలు మాత్రమే కాకుండా వీళ్ళు ఒక గ్లోబల్ పాలసీ మేకర్స్ గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే. తర్వాత అమెరికాకు ఎసెన్షియాలిటీ కూడా. ఎందుకంటే వాస్తవానికి ట్రంప్ ఎలక్షన్ లో ఎలాన్ మస్కే ప్రధాన పాత్ర వహించిండు ట్రంప్ గెలవడంలో. కానీ ఇద్దరి మధ్య వైరుధ్యం వచ్చింది. ఆ వైరుధ్యం ఎంత పోయిందంటే ఎలాన్ మస్క్ దివాలు తీల్చడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఛార్జింగ్ పాయింట్లన్నీ ఎత్తేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎలాన్ మస్క్ ఎలక్ట్రికల్స్ ద్వారా అక్కడి నుంచే మనకు స్పేస్ ప్రొడక్షన్ మొదలుపెట్టాడు, రాకెట్ల ప్రొడక్షన్. కొత్త పొలిటికల్ పార్టీనే పెడతాడు అనేటువంటిది కూడా కదా అనేది ముందు ఇప్పుడు ఒక విస్తుపోయే నిజం ఏంటంటే సుమారు 15,000 సుమారు 100-150 అబౌవ్ 14,000 అబౌవ్ 1,500 ప్లస్ మనం ఇప్పటికీ రాకెట్లు ప్రయోగిస్తే 1482 ఎలాన్ మస్క్ టెక్నాలజీ ఉంది. ఆ స్థాయిలో ఇవాళ నియంత్రిస్తుండ్రు. దాంతో వాటి షేర్స్ శరవేగంతో పెరగటంతో వాళ్ళ ఎలాన్ మస్క్ $800 బిలియన్ అధిపతి. భూమి పుట్టిన కాంచి ఇంతవరకు ఎవరు $800 బిలియన్ చేరుకోలేదు. ఇంకో $200 బిలియన్ దాటితే $1 ట్రిలియన్ ఉన్న క్యాపిటలిస్టు లేడు. ఆ స్థాయిలో ఉంది. కాబట్టి వాళ్ళందరికి కావాల్సినటువంటి టెక్నాలజీస్, అడ్వాంటేజెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే అమెరికా ఆధిపత్యం వాళ్ళ ఆధిపత్యంలో ఉంటే వాళ్ళ ఎకానమీ కూడా ఆధిపత్యంలో ఉంటుంది. అందుకే వాళ్ళని తీసుకెళ్లారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ఓ రకంగా వైట్ హౌస్ నే వీళ్ళు శాసిస్తున్నారు అనేటువంటిది కూడా. అయితే గత 4 ఏళ్లుగా సార్ మనం చూస్తున్నాం చైనా +1 అంటూ ఇటు భారత్, వియత్నాం వైపు ప్రపంచం చూస్తూ ఉంది.
కానీ ఇప్పుడు కుక్ మస్క్ మళ్ళీ బీజింగ్లో వాలడం ఇదంతా చూస్తూ ఉంటే చైనాను వదిలించుకోవడం అమెరికా వల్ల కాదు అనేటువంటి వాస్తవాన్ని ట్రంప్ అంగీకరించినట్టుగానే కనబడుతోంది. ఇప్పుడు ఆ, అమెరికానేమో ఇంపోర్టెడ్ ఎకానమీ. అవును. అంటే ఇతర దేశాల నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఏదో ఒకటి రెండు సెక్టార్ల తప్ప మిగతా అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందుకే కెనడా సర్ప్లస్లో ఉంది, మెక్సికో సర్ప్లస్లో ఉంది, చైనా సర్ప్లస్లో ఉంది, ఇండియా సర్ప్లస్లో ఉంది, ఎగనెస్ట్ అమెరికా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో. కాబట్టి ఇంపోర్ట్ డిపెండింగ్ ఎకానమీగా మారింది. దాంతో టారిఫ్ అనే ఆయుధాన్ని బయటికి తీసి ఇతర దేశాలు ఉత్పత్తి చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీల టారిఫ్లు పెంచి మీరు ఇతర దేశాలు తయారు చేసి మా దేశం ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్లు ఇస్తా, మా దేశం వచ్చి తయారు చేయండి అని అడిగాడు. దాని ఆ ప్రెజర్లో జపాను తర్వాత యూరప్ కొంత ఈల్డ్ అయింది. మేము రానున్న కాలంలో ఒక $600 బిలియన్ పెట్టుబడులు పెడతామని ఈల్డ్ అయ్యారు. కాబట్టి అదే వ్యూహం మొత్తం మీద అమలు చేయాలనుకుంటుండు ట్రంప్. అయితే చైనా సెల్ఫ్ సస్టైన్డ్ ఎకానమీ మొదటి నుంచి అట్లే ఉంది. ఇప్పుడు ఇంకా ఒక 7-8 ఏళ్ల కింద చైనాకు అనుమానం వచ్చింది, మేము చేసే ఎక్స్పోర్ట్స్ని అడ్డుకుంటాడు అమెరికా కానీ ట్రంప్ కానీ అడ్డుకుంటాడు. కాబట్టి సెల్ఫ్ అంటే విత్ ఇన్ ది డిమాండ్, అంటే ఆ దేశ ప్రజలు డిమాండ్ ఏం చేస్తున్నారో వాటిని ఎక్కువ ప్రొడక్షన్ చేయటం మొదలుపెట్టింది చైనా. అంటే ఇతర దేశాలు ఇంపోర్ట్ చేసుకోకుండా అడ్డుకుంటే చైనా ట్రబుల్ ఉంటుంది. కాబట్టి తమంతా తామే ఆ దేశ ప్రజలు ఏం కోరుకుంటారో అవే తయారు చేస్తే చైనాకి ఇబ్బంది లేదు. ఆ విధంగా ఇప్పుడు సక్సెస్ అవుతూ వస్తుంది. అమెరికాకి ఈల్డ్ కావట్లేదు. చైనా అట్లా సెల్ఫ్ స్టైల్డ్ ఎకానమీగా మారింది ఇప్పటికే. కాబట్టి దాని నుంచి ఇంపోర్ట్స్ లేకపోతే ఇటువంటి అటు ఇంపోర్ట్స్ నిరోధిస్తాం, టారిఫ్లు నిరోధిస్తాం అంటే చైనా భయపడలేదు. దానికి కారణం అదే. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా లేకుండా వరల్డ్ ఎకానమీ కొద్దిగా కష్టమైనటువంటి విషయమే. ఉదాహరణకు మనం గాల్వేన్ ఘర్షణలో పడ్డాం. గాల్వేన్ ఘర్షణలో పడ్డప్పుడు మనం 2-3 సెల్ ఫోన్లను నిషేధించినావు, యాప్స్ నిషేధించినావు, ఇవన్నీ చేసినాం. అయినా ఇద్దరి మధ్య $120 బిలియన్ ట్రేడ్ జరిగింది ఆ సమయంలో కూడా. ఇప్పుడు కూడా నిరంతరం జరుగుతూనే ఉంది. $130 బిలియన్ మనం $20 బిలియన్ ఎగుమతి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి $110 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే చైనాలు వదులుకోలే, యుద్ధ వాతావరణం వచ్చినా వదులుకోలే. ఎందుకంటే దాని అవసరం ఫార్మసీ రంగంలో కానీ, ఎలక్ట్రికల్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఇతర ఇన్పుట్స్ మనకు ఇంకే దేశంతో ట్రేడ్ చేసినా నష్టం జరుగుతుంది. ఆ దేశం నుంచే తక్కువ ధరలకు వస్తున్నాయి. కాబట్టి అట్లాగే ఇవాళ సౌత్ కొరియా లేకపోతే చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. మనకు ఎగుమతి చేసే కార్లలో అన్ని ఇంపోర్ట్స్ అన్ని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకునే స్పేర్ పార్ట్స్. అట్లా చైనా ఎకానమీతో సంబంధాలు లేకుంటే భారంగా మారుతుంది. కాబట్టి చైనా నుంచి సంబంధాలు కొనసాగుతారు. ఇప్పుడు ట్రంప్ ఏమైనా తన వ్యాపార ప్రయోజనాల కోసం తైవాన్ విషయంలో ఏమన్నా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందంటారా? తన వ్యాపార ప్రయోజనాలు చైనాలో నెరవేరుతాయి అనుకుంటే కొంత లిబరల్గా డిస్కషన్స్ ఉండొచ్చు. మరి తన వ్యాపార ప్రయోజనాలు చైనాలో నెరవేరుతాయా లేదా, తను ఏ సెక్టార్లో ఎక్కువ ప్రామినెంట్ ప్రొడక్షన్ ఉంది, ఏ సెక్టార్లో ప్రొడక్షన్ చేస్తే చైనాలో డిమాండ్ అవసరం ఉంది, ఇవన్నీ బయటకు వస్తే కానీ మనకు లిబరల్గా ఉండడా లేదా తెలుస్తుంది. మనకు విత్ ఇన్ ఏ వీక్ అటువంటివి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రేపు 2 దేశాల మధ్య డీల్ కుదిరితే ఆ డీల్స్లో ఏమేమి కన్సెషన్స్ ఏ దేశం పొందితే ఏ కన్సెషన్ వెనక ఏ ప్రయోజనం ఉంది, ఇవి కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ట్రంప్ పెద్ద వ్యాపారస్తుడే, పాలిటీషియన్ కన్నా వ్యాపారస్తుడుగానే బాగా బిహేవ్ చేస్తుంటాడు. ఎక్కడ పోయినా దేశానికి మధ్య పోయినా మాకు గ్రీన్లాండ్ కావాలన్నాడు, ఎందుకంటే రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది మీ దగ్గర అన్నాడు. మాకు పనామా కావాలన్నాడు, ఎందుకంటే మా ట్రాన్స్పోర్ట్ ఆలస్యం అవుతుంది కాబట్టి మా ఆధీనంలో ఉంచుకుంటాం అన్నాడు. అట్నే పాకిస్తాన్ టర్మ్స్లో బెలిసిస్తాన్ కావాలన్నాడు, ఎందుకంటే రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది బెలిసిస్తాన్ కావాలన్నాడు. అట్లా మొదట వ్యాపారం కోరుకుంటాడు, లాభాలు కావాల్సినవన్నీ కోరుకుంటాడు. కాబట్టి ఎక్కడైనా వెంటనే తన హెచ్చరిక వెనకాల వెంటనే ఒక ఆర్థిక ప్రయోజనాన్ని ఆయన దాచుకోడు, ఎక్స్పోజ్ చేస్తుంటాడు. కాబట్టి మనకు అర్థం అయిపోద్ది. కరెక్ట్ సార్. 2017లో ట్రంప్ చైనాకి వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా అప్పుడు యూనిపోలార్గా ఉండేది మనం చూస్తే కనుక. ఇప్పుడు మాత్రం రష్యా, చైనా, ఇరాన్ ఈ 3 కలిపి ఒక బలమైన కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ పర్యటన ద్వారా ఆ కూటమిని విడదీసేటువంటి వ్యూహం ఏమైనా ట్రంప్ దగ్గర ఉందా? ట్రంప్ ఆశయం నెరవేరదు. ఎందుకంటే
ఈ యుద్ధానికి ముందే రష్యాని బెదిరించాడు. రష్యా దగ్గరికి దాదాపు తీర ప్రాంతానికి వెళ్ళాడు తన నౌకలు. కానీ రష్యా కౌంటర్ ఇవ్వడంతో వెనక్కు తగ్గాడు. అంటే రష్యాను టెస్ట్ చేసి చూశాడు. ఎందుకంటే చిన్న ఎకానమీ, ఇప్పుడు బిలో $3 ట్రిలియన్ ఎకానమీ, విత్ ఇన్ ది కంట్రీ పర్చేజింగ్ రూబుల్ పర్చేజింగ్ పవర్ చూస్తేనేమో $6 ట్రిలియన్. అట్లా కాదు, ఎక్స్టర్నల్ వాల్యూతో చూస్తేనేమో $3 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి చిన్న దేశ ఎకనామిక్గా చిన్నగా అయింది కాబట్టి ఏదైనా బెదురుద్దా లొంగుద్దా అని చూశాడు. కానీ వాళ్ళు డిఫెన్స్ విషయంలో లొంగట్లేదు, మోడర్నైజ్ చేస్తున్నారు, తలపడేందుకే సిద్ధపడుతున్నారు. దాన్ని యుక్రెయిన్లో కూడా టెస్ట్ చేసి చూసిండు ట్రంప్, అక్కడ కూడా వెనక్కు తగ్గలే. కాబట్టి ఇప్పుడు రష్యా చైనా ఒకటి ఉంటే ఎకానమీ ఈక్వల్ టు అమెరికా, రెండు ఎకానమీలు కలిపిస్తే, తర్వాత ఇరాన్ కూడా కలిస్తే డిఫెన్స్లో ఈక్వల్ పొజిషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే వాళ్ళు విడిపోయే అవకాశం ఇప్పటికి 2 యుద్ధాలు రుజువు చేసినాయి. యుక్రెయిన్ యుద్ధం రుజువు చేసింది. ఆ తర్వాత ఎందుకంటే ఆ యుద్ధంలో దరిదాపు డ్రోన్స్ మొత్తం ఇరాన్ నుంచి రష్యాకు సప్లై అయినాయి యుక్రెయిన్ యుద్ధంలో. తర్వాత రెండోది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అప్పటికే చైనా రష్యా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అయితే చేర్చింది ఇరాన్కు నార్మల్ టైమ్స్ని, వాటితోటే కౌంటర్ చేసింది ఇజ్రాయెల్ని. కాబట్టి వాళ్ళ మధ్య ఐక్యత ఉన్నది. ఇప్పుడు విడదీసితే ఒకరిని ఒకరు వదులుకుంటారు అనేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అమెరికానే ఈల్డ్ అవుతుంది కొన్ని ప్రెజర్స్కు, ఇతర దేశాలు ఈల్డ్ అయిన దానికన్నా. దానికి కారణం ఏమిటంటే దాని ఎకానమీ కొంచెం స్టాగ్నేషన్లో ఉండటం, విత్ ఇన్ ది ఎకానమీ డిఫెన్స్ ఇది అప్పులలో ఉండటం, 125% అప్పులలో ఉంది, డెట్ ట్రాప్లో ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా కొంత అక్కడక్కడ వెనకకు దక్కుతున్నట్టే మనకు అవపడుతుంది. ఈ ఇరాన్ విషయంలో చైనా ప్రభావం మనందరికీ తెలుసు. అయితే తైవాన్ విషయంలో ఇన్ కేస్ అమెరికా కనుక వెనక్కి తగ్గితే ప్రతిగా మధ్యప్రాచ్యంలో ఇరాన్ను చైనా అదుపులో ఉంచుతుంది అనేటువంటి క్విడ్ ప్రోకో డీల్ పాసిబిలిటీ ఉంటుందంటారా? ఉండొచ్చు కొంత. అంటే ఒక దేశాన్ని ఇంకో దేశం వదిలేస్తుందని కాదు, ఇరాన్ నుంచి కొన్ని కన్సెషన్స్ చైనా రాబట్టే అవకాశం ఉంది. ఎలాంటివి అంటారు అవి? అంటే ముఖ్యంగా ఇప్పుడు అమెరికా అభ్యంతరం 2 విషయాల్లో కదా. ఒకటి, ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర 600 కిలోలు ఉన్నదని అమెరికా. కాదు, మీరు ఇట్టనే బెదిరిస్తే మేము 1100 కిలోలకు పెంచుకుంటాం శుద్ధి చేసినటువంటి యురేనియం అని చెప్పేసి ఇరాన్ నుంచి హెచ్చరిక వచ్చింది. కాబట్టి ఈ శుద్ధి చేసిన యురేనియం ఉంటే ఎప్పుడైనా మనకు అణుబాంబు తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఆ మధ్య రష్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు ఇరాన్ మీద దాడి చేయొద్దు, శుద్ధి చేసిన యురేనియం మేము స్వాధీనం చేసుకుంటాం, రష్యా దగ్గర ఉంచుకుంటామని పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి వెసులుబాటు ఏమైనా తైవాన్ విషయంలో వదులుకుంటే అటువంటి వెసులుబాట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు బ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయం వెతుకుతా ఉన్నాయి. ఈ పర్యటనలో చైనా తన యువాన్ను గ్లోబల్ ట్రేడ్ కరెన్సీగా గుర్తించాలని ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అలా అయితే అప్పుడు ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందంటారు? గ్లోబల్ ట్రేడ్లో ఇప్పటికే చైనాకు ఆ శక్తి వచ్చి ఉన్నది. అవును. ఎందుకు ఇప్పటికే 202వ ప్రపంచం 1945 నుంచి ఇప్పటిదాకా వరల్డ్ కరెన్సీగా డాలర్ ఎందుకు చాలామనేది అయితే అమెరికా ఎకానమీ, ఆ ఎకానమీ యొక్క పవర్. అంటే అమెరికాతో ఏ దేశమైనా ట్రేడ్ చేయండి సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. తర్వాత అమెరికాతో ట్రేడ్ చేస్తే మన రూబుల్స్నే మనం చెల్లించాలి. రూబుల్స్లో చెల్లించాలంటే అమెరికా మీద ఆధారపడాలి. అంటే అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అని చేయాలి, అమెరికా నుంచి అప్పని తెచ్చుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ 2000 సంవత్సరం తర్వాత మారింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, 1980లో చైనా ఎకానమీ $1.8 ట్రిలియన్, ఇప్పుడు $21 ట్రిలియన్. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. ఇట్లా ప్రతి దేశం కూడా ఇట్లనే మనం $1.7 ట్రిలియన్, ఇప్పుడు $4 ట్రిలియన్. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియన్ దేశాలు బలపడ్డాయి. బలపడటంతో వల్ల మరి బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్లు కూడా ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. మన టారిఫ్లు ఇచ్చింది చెప్పడు. బయలాటరల్ అగ్రిమెంట్ అయినప్పుడు దేర్ ఓన్ కరెన్సీ, దే కెన్ ట్రేడ్ దేర్ ఓన్ కరెన్సీ. అటువంటిప్పుడు డాలర్ ఇంపార్టెన్స్ తగ్గుద్ది కదా. తర్వాత డాలర్ ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనడానికి కొన్ని ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ గతంలో ఫారెన్ రిజర్వ్స్ డాలర్ రూపంలో 64% ఉండేది టోటల్ ఫారెన్ రిజర్వ్స్లో. ఇప్పుడు 56% తగ్గింది ఫారెన్ రిజర్వ్స్ ఇన్ డాలర్స్లో రిజర్వ్ చేసుకున్నటువంటి ఫారెన్ రిజర్వ్స్ 64% నుంచి 56% తగ్గింది వరల్డ్ వైడ్గా. అట్లాగే బంగారం రూపంలో రిజర్వ్ చేసుకునేది
10% నుంచి 20% పెరిగింది. బంగారు రూపంలో నిల్వ చేసుకుంటున్నారు ఫారెన్ కరెన్సీని. తర్వాత మరొకటి ఏమిటంటే ఇతర కరెన్సీలు 2% ఉండేది, ఇప్పుడు 6% పెరిగింది ఇతర కరెన్సీలని ఫారెన్ రిజర్వ్స్గా ఉంచుకోవటం. కాబట్టి నెమ్మదిగా అది డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. అది గమనించి అమెరికా ఇప్పుడు టారిఫ్ల పేరు మీద, యుద్ధాల పేరు మీద దాని సుప్రీమసీని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. ట్రంప్ తన 2.0 పాలనలో ఒక హిస్టారిక్ డీల్ మేకర్గా మిగిలిపోవాలని ఏమైనా చూస్తున్నారా? దానికోసం చైనాకు కూడా ఏమైనా ఒక గ్రాండ్ కన్సెషన్ ఇచ్చేటువంటి ఆ రిస్క్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అలా తీసుకుంటే ట్రంప్ అమెరికాలో డిఫెన్స్లో పడాల్సి వస్తుంది. కాబట్టి అట్లా మేజర్ కన్సెషన్ చైనాకి ఇస్తాడని నేను అనుకోను. కాకపోతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కొన్నిట్ల ఫేవర్గా ఉండొచ్చు, కొన్నిట్ల అన్ఫెయిర్గా ఉండొచ్చు, ఇటువంటి జరగవచ్చు. కానీ ఒక మేజర్ డీల్ చైనాకి ఇచ్చేసి ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశారు అమెరికా వాళ్ళు. మేము చైనా విషయంలో పట్టనుండబట్టే మా చేతుల నుంచి పోయింది చైనా, ఇండియా విషయంలో ఆ విధంగా వ్యవహరించమని ఒక స్టేట్మెంట్ వచ్చింది అమెరికా నుంచి. అంటే ఇండియాని ఎదగనివ్వమని అర్థం, లేదా ఇండియాని గ్రిప్లో పెట్టుకుంటామని అర్థం. కాబట్టి చైనా మీద ఇప్పటికి కూడా అటువంటి అభిప్రాయం ఉంది అమెరికాకు. అందుకని చైనాని పూర్తిగా వదిలేసి మీరు ఎదగండి అంటే ఇప్పటికే చైనా మీద అనేక ప్రెజర్స్ పెట్టించుండు ట్రంప్ ఎదగకుండా. అంటే ట్రేడ్లో లిబరల్ ట్రేడ్లు జరగకుండా అనేక ఒత్తిళ్లలో ఉంచుతుండు చైనాని. రక్షణ దృష్ట్యా కూడా అటు క్వాడ్ కూటమి తయారు చేసే తూర్పు చైనాలో చెక్ పెడుతున్నాడు, ఇటు భారతదేశాన్ని ఎంకరేజ్ చేసి చైనాకు ఒక డిసడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుండు, ఇటు వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడలో చేస్తున్నాడు ట్రంప్. అది కాబట్టి అది అమెరికా వదులుకుంటుందని నేను అనుకోను. ఓకే, సో మొత్తం మీద ఈ బిగ్ టెక్ డీల్ ఏ వైపు టర్న్ తీసుకుంటుంది అనేది మీ విశ్లేషణ సార్ ఓవరాల్గా? ఖచ్చితంగా వరల్డ్ ట్రేడ్ పెరుగుతుంది వీటి వల్ల. ఎందుకంటే ఇవాళ సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది ఈ 3 రంగాలనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, చిప్స్ టెక్నాలజీలో, తర్వాత ఎలక్ట్రికల్ కార్స్, వీటిల్లో బాగా పెరుగుతుంది ట్రేడ్. ఓకే, వీటిల్లో చైనా ఏం సప్లై చేస్తుంది అమెరికాకు, అమెరికా నుంచి ఏమి చైనా డిమాండ్ చేస్తుంది, చైనా ఈ 3 రంగాల్లో చైనా చేసేటువంటి గ్రోత్ని అమెరికా ఎలా డిమాండ్ చేస్తుంది, లేదా అమెరికా గ్రోత్ని చైనా ఎలా మ్యూచువల్ బెనిఫిట్గా ఎలా ఉపయోగించుకుంటేనే చూడాలి. ఇవి కనుక అడ్డంకులు లేకుండా గ్రో అయితే 2 దేశాల మధ్య మిగతా దేశాలు కూడా లాభపడతాయి. కాబట్టి వరల్డ్ వైడ్గా దీని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.